ఎదగడానికి చదువే ప్రధాన రహదారి. చదువుతో అన్ని సాధించవచ్చు. పేదవాడి దగ్గర వ్యాపారానికి పెట్టుబడి ఉండదు. రెక్కాడితే గాని డొక్కాడని జీవులు. అటువంటి వారికి చదువే ప్రధానం. చదువుతోనే అన్ని సాధ్యమవుతాయి. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమకు తినడానికి అన్నం లేకపోయినా పిల్లల చదువు కోసం పాటలు పడుతుంటారు. స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజుల కోసం నిరంతరం యుద్ధమే చేస్తుంటారు. ఎండనక వాననక కష్టించి పనిచేస్తారు. తాము తిరగడానికి సరిగ్గా చెప్పులు లేకపోయినా పిల్లలకు స్కూల్ ఫీజులు కడుతుంటారు. వారిని బాగా చదివించి అందులోనే ఆనందం వెతుక్కుంటుంటారు. పిల్లలకు మంచి మార్కులు వస్తే వారికి ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ప్రపంచాన్నే జయించినంతగా భావిస్తూ ఉంటారు. అంత గొప్పవారు తల్లిదండ్రులు. అలా తమ కుమారుణ్ణి కష్టపడి చదివించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యేలా కష్టపడ్డారు జగిత్యాలకు చెందిన తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల సంగతులే నేటి న్యూస్ 360 స్పెషల్ స్టోరీలో. జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామానికి పట్నం కనకయ్య యాదయ్య దంపతుల కుమారుడు నరేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన నరేష్ తల్లిదండ్రులు కష్టపడి కుమారుణ్ణి చదివించారు. తల్లి గ్రామంలో రైతు కూలీగా ఉండగా తండ్రి జగిత్యాల పట్టణంలో గత 20 సంవత్సరాలుగా హమాలి పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. తాము చిన్నప్పటి నుంచి తమ కుమారుణ్ణి కష్టపడి చదివిస్తున్నారు. కూలీ నాలి చేసుకుంటూ కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించారు. తమ తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేకను ఏమో కానీ నరేష్ సైతం కష్టపడి చదువుకున్నాడు. లాస్ట్ సెట్లో మంచి ర్యాంక్ పొందడంతో 2017లో హైదరాబాద్ అంబేద్కర్ లా కాలేజీలో సీట్ సంపాదించి LLB పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో LLM పూర్తి చేశాడు. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. హమాలి పని అంటే చాలా కష్టమైన పని. మూటలు మోయాల్సి ఉంటుంది. ఎంత మూటలు మోసినా రోజువారీ కూలీ వచ్చేది అరకొరనే. అందుకే తాను పెద్దయ్యాను కదా అని నరేష్ కూడా తల్లిదండ్రులపైనే పూర్తిగా ఆధారపడలేదు. తన చిన్నపాటి ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేశాడు. చేతిలో డబ్బులు లేని సమయంలో ర్యాపిడో నడుపుతూ సంపాదించిన ప్రతి పైసాను తన భవిష్యత్తు కోసం వెచ్చించాడు. భోజనానికి, గది అద్దెకు డబ్బులు లేని రోజులెన్నో. పార్ట్ టైం డబ్బులు సంపాదించుకుంటూ తన కనీస అవసరాలకు డబ్బులు సంపాదించాడు. అదే సమయంలో జూనియర్ సివిల్ జడ్జ్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. చిన్నతనం నుంచి కష్టాన్ని చూసి వచ్చినవాడు కాబట్టి బాగా చదువుకున్నాడు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 30న విడుదలైన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. నరేష్ అకుంఠిత దీక్షకు పేదరికం తల ఉంచింది. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పేద కుటుంబం నుంచి వచ్చి జడ్జిగా ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయికి వెళ్లడం పట్ల నరేష్ను పలువురు అభినందించారు.
ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు, పేదరికంపై నిస్సహాయతపై సాధించిన విజయం. నరేష్ జీవితం ఒక పాఠం. కలలు కనడానికి డబ్బులు అడ్డు కాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పే ఒక గొప్ప ఇన్స్పిరేషన్. హస్నాబాద్ గ్రామస్తులు ఆనందంతో మునిగిపోయారు. తమ బిడ్డ సాధించిన ఈ అద్భుత విజయాన్ని కొనియాడుతున్నారు. పేదవాడు ఎదగడానికి చదువే ప్రధాన రహదారి. చదువుతో అన్ని సాధించవచ్చు. పేదవాడి దగ్గర వ్యాపారానికి పెట్టుబడి ఉండదు. రెక్కాడితే గాని డొక్కాడని జీవులు. అటువంటి వారికి చదువే ప్రధానం. చదువుతోనే అన్ని సాధ్యమవుతాయి. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమకు తినడానికి అన్నం లేకపోయినా పిల్లల చదువు కోసం పాటలు పడుతుంటారు. స్కూల్ ఫీజులు, కాలేజీల ఫీజుల కోసం నిరంతరం యుద్ధమే చేస్తుంటారు. ఎండనక వాననక కష్టించి పనిచేస్తారు. తాము తిరగడానికి సరిగ్గా చెప్పులు లేకపోయినా పిల్లలకు స్కూల్ ఫీజులు కడుతుంటారు. ప్రస్తుతం నరేష్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. గంప నాగేశ్వరరావు గారు నమస్తే సార్. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్, మోరల్ స్టోరీస్ చూస్తుంటాం, వింటుంటాం. ఒక చాయ్ వాలా ప్రధాని అయ్యారు, ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు సివిల్ టాపర్స్ అయ్యారు, పేదవాళ్ళు అటు డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్ అవుతూ మంచి ప్లేసెస్లో సెటిల్ అవుతున్నారు. ప్రస్తుతం నరేష్ సక్సెస్ స్టోరీని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. నరేష్ సక్సెస్ స్టోరీ గురించి మీరు ఏం చెప్తారు సార్? చెప్పండి. ప్రస్తుతం నరేష్ సక్సెస్ స్టోరీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఒక పేదవాడు ఇప్పుడు సివిల్ జడ్జిగా అయితే అటు ర్యాంక్ అయితే అటు సక్సెస్ అయ్యారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అమ్మా. ఎవరైనా సరే తన సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకుంటే ఎవరు ఆపలేరు. ఎవరైనా ఆపాలంటే ఆ మనిషి ఆపగలడు. నేను
ఒక 200 మంది జడ్జిలను తయారు చేసిన అనుభవం నాకుంది. తయారు చేసిన అంటే వాళ్ళ కోచింగ్ ఇచ్చిన అనుభవం నాకుంది. హ్మ్. 2016 వరకు నాకు తెలుసు ఎంతోమంది పేదవాళ్ళు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఎంతో కష్టపడి కొంతమంది పెళ్ళైన వాళ్ళు, పిల్లలున్న వాళ్ళు కూడా లేడీస్ వచ్చి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకొని హ్మ్. వాళ్ళు జడ్జిలైన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఎంతోమంది వచ్చి కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి లోపల నేను చూసిందేంటంటే, ఆయన లోపల ఒక సంకల్పం ఉంది. నేను జడ్జి కావాలి, నేను ఈ పలానా పొజిషన్‌లో కావాలని ఎప్పుడైతే అనుకున్నాడో ఆటోమేటిక్ కాగలరు. దానికి కారణం ఏందంటే మంచి రావాలంటే చెడు వెళ్ళాలి. లోపల ఉన్న చెడు వెళ్తేనే మంచిగొస్తుంది. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సివిల్ సర్వెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు కావాలనుకుంటే లోపల ఉన్న చెడు అంటే ఎగ్జాంపుల్ లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్తేనే లోపలికి ఆక్సిజన్ వస్తుంది. లోపల ఉన్న చెడు అలవాట్లు వెళ్తేనే లోపలికి మంచి అలవాట్లు వస్తాయి. ఇది కూడా అంతేనమ్మా. ఇతని లోపల ఉన్న ఆ యొక్క మంచి సత్సంకల్పము, మంచి గోల్, మంచి మిషన్ నేనేదైనా సమాజానికి ఇవ్వాలి, గొప్పోడిని కావాలని అనుకున్న చూడండి. అదే అతను నిలబెట్టింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. వీరి యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకెంతో మంది కూడా మనము సివిల్ సర్వీస్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, పాస్ కావచ్చు, దాన్ని ముందుకు రావచ్చు. ఇదే మనకి ఎగ్జాంపుల్ అమ్మ. ఇది ఒక మంచి రోల్ మోడల్. ఇది మంచి ఒక మిషన్ అకంప్లిష్డ్. సార్ ఓల్డ్ డేస్తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ డేస్లో స్టూడెంట్స్లో చాలా లోపాలైతే కనిపిస్తున్నాయి. అసలు మంచి ర్యాంకులు పక్కన పెడితే బ్యాక్లాగ్స్ కూడా ఏర్పడుతున్నాయి. అలాగే చెడు అలవాట్లకు కూడా చాలా బానిసలు అవుతున్నారు. అంటే అవును. ఓల్డ్ స్టూడెంట్స్కి ప్రస్తుతం ఇప్పుడు స్టూడెంట్స్లో ఏం లోపిస్తుంది అంటారు సార్? అప్పుడు మాకు ఉన్నది, ఇప్పుడు లేనిది, ఇప్పుడు ఉన్నది, అప్పుడు లేనిది ఫోన్. అప్పుడు మాకు అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ ఐ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేషన్ 1984. మ్మ్. 84 నుంచి 94 వరకు ఏమీ లేదు. 96 వరకు ఏమీ లేదు. అందుకోసమే అప్పుడు బాగుపడి ఉంటామేమో. మళ్ళీ ఎప్పుడైతే మొబైల్ చేతికొచ్చిందో, ఎప్పుడైతే ఇంటర్నెట్ చేతికొచ్చిందో, ఎప్పుడైతే జియో లాంటిది తక్కువ రేటుకి ఇవ్వడం మొదలుపెట్టారో అందరూ అడిక్ట్ అయిపోయారు పిల్లలు చాలా మంది. నంబర్ 1. నంబర్ 2, పేరెంటింగ్ ప్రాపర్‌గా లేదు. ఒకప్పుడు పేరెంట్స్ అంటే భయపడేవాళ్ళు. పేరెంట్స్‌కు భక్తి, గౌరవము ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ అంటే భయం లేదు. పేరెంట్స్ కూడా పేరెంటింగ్ ప్రాపర్‌గా లేదు. కారణం ఏందంటే పిల్లల ప్రేమ పొందడానికి డబ్బులు ఇస్తున్నారు. కానీ సమయం కావాలి వాళ్ళకు. పేరెంట్స్ సమయం ఇస్తే అక్కడ బాగుపడతారు. అది ఇవ్వట్లేదు. ఇక మూడోది విద్యా వ్యవస్థలోని లోపము. ఏ సార్‌లైనా, ఏ టీచర్‌లైనా ఒకప్పుడు మమ్మల్ని మందలించేవారు, కొట్టేవారు, తిట్టేవారు, ప్రేమ చేసేవారు. ఇప్పుడు అలాంటి ఛాన్స్‌లే లేవు. ఒకటే ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఒకటే ఒకటి వాళ్ళకు బై హార్ట్ చేపిస్తుండాలి, మాట్లాడిస్తుండాలి. అంతేగాని వాళ్ళు మంచి ఏంటి, చెడు ఏంటి, ఎంత కష్టపడాలి, డబ్బు విలువ ఏంటి, సమాజం ఏంటి, దేశం ఏంటని చెప్పే టీచర్లు వాళ్ళకి ఎంత చెప్పాలనుకున్నా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, కాలేజీలు ఒప్పుకోవట్లేదు, స్కూల్స్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి అక్కడ విద్యా వ్యవస్థ ఈ రకంగా అయింది. అయినా సరే ఇలాంటి అబ్బాయిలు కొంతమంది అన్ని రకాలుగా ముందుకెళ్లారు కాబట్టి సక్సెస్ సాధించారు. ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిది, ఇప్పుడున్నది అప్పుడు లేనిది అదొకటేనమ్మా. సార్ మీరు చెప్పారు ఫోన్ కావచ్చు, అలాగే పేరెంటింగ్ కావచ్చు, అలాగే పిల్లల్లో కూడా తల్లిదండ్రుల పట్ల భయం లేదంటున్నారు. అలాగే టీచర్స్ కూడా ఇంతకుముందు మందలించేవారు. అంటే వీళ్ళందరిలో కూడా ఒక అంత ఇగ్నోరెన్స్ కావచ్చు ఉంది కాబట్టే ప్రస్తుతం పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారని చెప్తున్నారు. అంటే పేరెంటింగ్లో కావచ్చు, పిల్లల్లో భయం రావడానికి కావచ్చు, అంటే ఎటువంటి మార్పులు రావాలంటారు? వ్యవస్థలో కావచ్చు, తల్లిదండ్రుల్లో, పిల్లల్లో, అలాగే టీచర్స్లో ఎటువంటి మార్పు రావాలంటారు సార్? అమ్మా మధ్యలో అందరూ ఎవరో మాట్లాడుతున్నారు. నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. మధ్యలో అందరూ ఏదో సార్ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను సార్. మీరు కొద్దిగా మీరు ఫోన్ దగ్గరగా ఉండి మాట్లాడండి, మైక్ దగ్గరగా ఉండి ఓకే మాట్లాడండి. సార్. రైట్. సార్ మధ్యలో మీరు ఎవరో మాట్లాడుతారు, మాట్లాడదని చెప్పండి అమ్మా. అలాగే సార్. సార్ మీరు చెప్తున్నారు అంటే పిల్లలు ఈ విధంగా ఇగ్నోరెన్స్ కావచ్చు, లోపాలు కావచ్చు, అలాగే సరిగ్గా చదువుకోకుండా పెడదారి పట్టడానికి గల కారణాలు ఫోన్ కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల్లో భయం లేకపోవడం కావచ్చు, అలాగే టీచర్స్ కూడా ఇంతకుముందు మందలించేవారు. ఆ బాధ్యత అనేది టీచర్స్లో కూడా కొంచెం తగ్గుతుంది. వ్యవస్థలో కూడా మార్పు రావాలంటున్నారు. అంటే ఓవరాల్గా తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అలాగే టీచర్స్లో ఎటువంటి మార్పు వస్తే పిల్లలు మంచి పొజిషన్ కావచ్చు, మంచిగా అటు డెవలప్ అవుతారంటారు సార్? అంటే ఎటువంటి మార్పు రావాలంటారు? యా అది తప్పకుండా వస్తుందమ్మా. ఎందుకంటే యువత మారుతుంది, మారాలనుకుంటున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో చదువుకున్న తర్వాత ఉద్యోగానికి పనికొచ్చేది కానీ ఉద్యోగం ఇచ్చే విద్య కాదు మనది. ఒక యంత్రపరమైన విద్య కాదు. అలాంటి కోర్సులు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి తీసుకురావడం కోసమే ఎన్ఈపి 2020 అనే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ కనుక ఎడ్యుకేషనల్ పాలసీ కనుక అమలైతే
ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మారుతుంది. భారతదేశం ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. ఆల్రెడీ మన దేశం ముందుకెళ్తుంది. పైనుంచి 3 పొజిషన్‌లోకి రాబోతుంది. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ మారుతుందో మన యువత అద్భుతంగా తీసుకెళ్తారు. ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలో మన వాళ్ళే ఉన్నారు. కారణం ఏంది? ఇక్కడ వారికి ప్రతిభను గుర్తించే వాళ్ళు లేరు కాబట్టి, అక్కడ గుర్తించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికెళ్తున్నారు. ఆ గుర్తింపు ఉండాలి. దానికోసమే ఖచ్చితంగా ముందుకెళ్తే ఖచ్చితంగా నిజాలైతాయి. దానికోసమే మన విద్యా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాను. టీచర్లు ఎంత చెప్పాలనుకున్నా పేరెంట్స్ వచ్చి చెప్పనివ్వరు. అదంతా ఎందుకు చెప్తున్నారు? చదువు చెప్పండి అంటారు. టీచర్లు చాలా గొప్ప వాళ్ళమ్మా. నా లైఫ్ మార్చింది మా టీచర్లే. మరి అటువంటి టీచర్లు చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? బికాస్ పేరెంట్స్ యొక్క మార్పు టోటలీ మార్కుల మీదనే ఉంది కానీ మార్పుల మీద లేదు. మార్కులు వదిలిపెట్టి మార్పుల మీద పడితే విద్యా వ్యవస్థ మారుతుంది. ప్రపంచాన్ని మార్చేది భారతదేశం మాత్రమే. సార్ మీరు ఇంటర్నేషనల్గా ఎంతో గొప్ప మోటివేషనల్ స్పీకర్, అలాగే ఎంతో మందిని మోటివేట్ చేస్తుంటారు. మళ్ళీ మీరు ఇందాక మధ్యలో చెప్పారు మాట్లాడుతున్నారమ్మా. మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు బాగా. సార్ సమ్ నెట్వర్క్ డిస్టర్బెన్స్ అనుకుంటాను సార్. మీరు చెప్పారు సార్ ఇందాక 200 మంది జడ్జిలను నేను తయారు చేశానని. అలాగే ఎంతో మందిని కూడా మీరు మోటివేట్ చేసే గొప్ప పొజిషన్స్లో అయితే వాళ్ళు ఉండేలా చేశారు. ప్రస్తుతం అటు అంటే జడ్జిలను తయారు చేసే విధానంలో అంటే మీరు ఎటువంటి మోటివేషన్ ఇస్తారు సార్ వాళ్ళకి? అమ్మ నేను ఆ కోచింగ్ సెంటర్‌లో ఒక ఈ 5 నుంచి 7 సంవత్సరాల వరకు నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్‌గా, సైకాలజిస్ట్‌గా సపోర్ట్ చేశాను. నేను లా చెప్పలేదు. వాళ్ళకు కోర్సులు చెప్పలేదు. అవన్నీ చెప్పడానికి వేరే గొప్ప టీచర్లు చెప్పేవాళ్ళు. సార్ ఆ కోచింగ్ సెంటర్ యజమాని నాకేం చేసేవాడంటే, సార్ వీళ్ళను ఒక చదువు మీద కాన్సంట్రేట్ చేసే విధంగా చేయండి. వీళ్ళ డీవియేషన్స్ రాకుండా చూడండి. ఎందుకోసమంటే ఆ యూత్ రకరకాలుగా వెళ్తుంటారు కాబట్టి అది నాకు చెప్పేవాళ్ళు. అక్కడ కౌన్సిలింగ్ అదే ఇచ్చేవాడిని. అందుకోసమే రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు కూడా జడ్జిలు ఎక్కడెక్కడ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఒక్కడే చెప్తారు. ఒక 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 ఊరికి వెళ్ళానమ్మా. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి వెళ్తే అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి ఒకప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంటే. అక్కడ ఉన్న కలెక్టర్ డిస్ట్రిక్ట్ జడ్జి పక్కన నన్ను కూర్చోబెట్టారు. అది ఆయన ఒకటే చెప్పాడు ఆయన జడ్జి స్పీచ్‌లో ఉన్నప్పుడు. సార్ ఆ రోజు వచ్చి మా గురించి మాకు చెప్పకుంటే ఇలా అయ్యేవాళ్ళం కాదు. ఇంత గొప్ప అయ్యేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు సార్ అని ఆ రోజు ఒక 5,000 మంది పిల్లలకు నాతో క్లాస్ చెప్పించడం జరిగింది. అంటే దానికి కారణం ఏందంటే అక్కడ నా డ్యూటీ ఏందంటే వాళ్ళని డీవియేషన్ కాకుండా కాపాడగలిగాను. ఈ సార్ ప్రేమలు, దోమలు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కాకుండగా వాళ్ళ కాన్సంట్రేట్ పేదరికం మీద కాకుండా చదువు మీదనే కాన్సంట్రేట్ అయ్యే విధంగా వాళ్ళని తీసుకొచ్చేవాడిని. వారంకోసారి కౌన్సిలింగ్ తీసుకునేవాడిని. ప్రాబ్లమ్ ఉంటే నాతోని మాట్లాడమని చెప్పేవాడిని. ఆ రకంగా తయారు చేయగలిగాను. అంతేగాని నా గొప్పతనం ఏం లేదు. వాళ్ళే గొప్పవాళ్ళు. కాకుండా వాళ్ళకి తెలవని విషయాలు నేను చెప్పేవాడిని అంతే. సార్ ప్రస్తుతం విద్యార్థులు లైఫ్లో సక్సెస్ సాధించాలంటే అంటే ఎటువంటి క్వాలిటీస్ని వాళ్ళు ముందు నుంచే అవలంబించుకోవాలంటారు? వాళ్ళు గనుక సరిగ్గా చదవగలిగితే ఏదన్నా సాధించగలరు. మీ ప్రశ్న నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ సార్ నేను చెప్తున్నాను. వాళ్ళు 8, 7, 9 అనే కొత్త ఫార్ములా ఒకటి తీసుకొచ్చాను. కరెక్ట్ చెప్పాలంటే 7, 8, 9. 7 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు వాళ్ళు ఇష్టమైన పని చేసుకోవాలి. 9 గంటలు చదువుకోవాలి. 9 గంటలు ప్రతిరోజు చదువుకుంటే వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా చేయగలరండి. అది సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, జడ్జెస్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 9 గంటలు చదువుకుంటే ఎందుకు కాదు? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ డీవియేషన్ కాకుండా పక్కదారి పట్టకుండా అదే పని మీద ఉంటే ఖచ్చితంగా సాధించగలరు. దే హ్యావ్ ద టాలెంట్. ఆ టాలెంట్‌కి సంబంధించింది కాస్త డీవియేషన్ లేకుండా నాలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే ముందుకెళ్తారు. సార్ లైఫ్లో సక్సెస్ పొందడానికి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, మీరు న్యూస్ 360 తరఫున ఏం చెప్తారు సార్ మా ప్రేక్షకులకి? హలో చెప్పండి. సార్ హలో. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి న్యూస్ 360 తరఫున మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు సార్? లైఫ్‌లో సక్సెస్ కావాలంటే రంగురాళ్ళు పెట్టుకుంటే ఏం కాదు. మూఢనమ్మకాలు చేసుకుంటే ఏం రాదు. ఇంకేం చేసినా ఏం రాదు. ఒకటి ఒక పంచదరిద్రాలను నేను ఒకటి కనిపెట్టాను. కనిపెట్టడం అంటే పాత విషయాలే. ఈ 5 వదులుకుంటే ప్రపంచంలో ఎవరైనా సాధించవచ్చమ్మా. ఒకటోది వాళ్ళు వదిలిపెట్టుకోవాల్సింది అతి నిద్ర, అల్ప నిద్ర. అంటే నిద్రను కరెక్ట్‌గా ఉండాలి. నంబర్ 2 లేజీ వదిలిపెట్టాలి. బద్ధకం వదిలిపెట్టాలి. నంబర్ 3 పోస్ట్‌పోన్‌మెంట్, ప్రొక్రాస్టినేషన్, వాయిదా మనస్తత్వం వదులుకోవాలి. 4వది నకారాత్మకత, నెగెటివ్ థాట్స్ వదిలిపెట్టాలి. 5వది చాలా ఇంపార్టెంట్ మొహమాటం అనేది వదిలిపెట్టాలి. ఆ మొహమాటం అనేది వదిలిపెట్టకుంటే వీరి టైంను, వీరి టాలెంట్‌ను, వీరి మైండ్‌ను, వీరి డబ్బును అందరూ వేరే వాళ్ళు వాడుకుంటారు. వాడుకున్నోడు యజమాని అవుతాడు. వాడుకోబడ్డోడు లిబర్ అవుతాడు. ఈ 5 రకాలుగా ఎవరైతే వదులుకుంటారో వాళ్ళు ప్రపంచాన్ని గెలవగలరు. అనుకుంది గెలవగలరు. నా కళ్ళ ముందు ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. 23 మంది ఐఏఎస్ ఉన్నారు నా స్టూడెంట్స్.
18 మంది ఐపీఎస్ ఉన్నారు, ఎంతో మంది జడ్జిలు ఉన్నారు, టాప్ మోస్ట్ పీపుల్. కారణం ఏంటంటే వాళ్ళు నేను చెప్పింది వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు అంతే. తీసుకున్నారు కాబట్టి గొప్పలు అయ్యారు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. సక్సెస్కు మంత్రం అంటే ఏం లేదు, తను మారాలి. థ్యాంక్ యూ సార్. సక్సెస్ ఓకే. అవ్వాలంటే లైఫ్లో ఎటువంటి మంత్రాన్ని పాటించాలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక నరేష్ విజయం కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు, పేదరికంపై నిస్సహాయతపై సాధించిన విజయం. నరేష్ జీవితం ఒక పాఠం. కలలు కనడానికి డబ్బు అడ్డు కాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే చెప్పే ఒక గొప్ప ఇన్స్పిరేషన్.